ఏలూరు ముందు ఇది చెప్తానండి. ఇది సీనియర్, ఇది తర్వాత ఇవాళ ప్రెస్ మీట్ పెడతాకి ప్రధాన కారణం ఏంటంటే రెండు అంశాలు. ఒకటి వచ్చేసి 15 జూన్ 2025 అబ్జర్వేషన్ ఆఫ్ వరల్డ్ ఎల్డర్ అబ్యూజ్ అవేర్నెస్ డే పురస్కరించుకొని ఈ ప్రెస్ మీటు, అదేవిధంగా జూలై 5వ తారీఖు జరగబో లోక్ అదాలత్, నేషనల్ లోక్ అదాలత్ సందర్భించుకొని ఈ రెండు అంశాల మీద ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మొదటిగా గౌరవ సుప్రీంకోర్టు వారు, అదేవిధంగా నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ వారు ఆధ్వర్యంలో వారి యొక్క డైరెక్షన్స్ ఆధారంగా రేపు ఆదివారం నాడు 15వ తారీఖు వరల్డ్ ఎల్డర్స్ అబ్యూజ్ అవేర్నెస్ డే అబ్జర్వ్ చేయమని చెప్పారు. దాంట్లో భాగంగా ఏలూరులో ఓల్డేజ్ హోమ్లో ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తాము. అదేవిధంగా పబ్లిసైజ్ చేయమని కూడా మాకు ఆదేశాలు ఉన్నాయి. దాంట్లో భాగంగా ఈ రోజున ప్రెస్ మీట్ పెడతా ఉన్నాము. ఇంకోటి క్యాంప్స్ కూడా కండక్ట్ చేయమన్నారు. దేని కొరకంటే ఓల్డేజ్ పీపుల్ సంబంధించి వాళ్ళ యొక్క హక్కుల గురించి, అదేవిధంగా చట్టంలో వాళ్ళకి ఏదైతే వెసులుబాటు ఉన్నాయో 2007 యాక్ట్, సీనియర్ సిటిజన్స్ యాక్ట్ సంబంధించి ఉన్న వాళ్ళకు ఉన్న హక్కులు ఆ చట్టంలో, అదేవిధంగా లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ 1987లో ఉన్న హక్కులు, వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈ యొక్క ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేయమన్నారు. మరి గౌరవ నల్సావారి ఆదేశాల మేరకు ఈ యొక్క ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాము. దాంట్లో భాగంగా లీగల్ సర్వీస్ అథారిటీలో ఈ యొక్క ప్రెస్ మీటు ఆధారంగా అందరికీ విజ్ఞప్తి ఏంటంటే, అదేవిధంగా స్కీమ్ ఒకటి ఉంది, 2016 స్కీమ్, నల్సా స్కీమ్ ఉంది. దాంట్లో సంబంధించి కూడా కొన్ని అంశాల గురించి అవేర్నెస్ క్రియేట్ చేయమన్నారు. ఈ అంశాల ఆధారంగా అందరికీ 60 ఏళ్ళ పైబడిన అందరూ కూడా ఈ యొక్క స్కీమ్ 2016 క్రితం ప్రకారం ఓల్డర్ పర్సన్స్గా గుర్తించబడ్డారు. వీళ్ళకి ఈ ఓల్డర్ పర్సన్స్కి 1987 లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ కింద ఉచితంగా స్త్రీలందరికీ కూడా ఉచితంగా న్యాయ సహాయం అందించబడుతుంది. అదేవిధంగా ఎవరి ఆదాయం అయితే ఏడాదికి 3 లక్షల లోపు ఉంటుందో వాళ్ళందరూ కూడా ఉచితంగా న్యాయ సహాయం అందించబడుతుంది. ముఖ్యంగా ఈ డే జరుపుకోవడానికి కారణం ఏంటంటే, ఆబ్జెక్ట్ ఏంటంటే, జనరల్గా పెద్దవాళ్ళని ఇంట్లో నీకేం తెలియదులే ఉండు, నువ్వు మాట్లాడొద్దు, నువ్వు లేవద్దు, నువ్వు విసిగిస్తున్నావు, నువ్వు ఇబ్బంది పెడుతున్నావు, ఒక చోట ఉండట్లేదు అని చెప్పి నెగ్లెక్ట్ గురి చేసే అవకాశం కనపడుతూ ఉంటుంది. అదేవిధంగా వాళ్ళకి ప్రతిరోజు కూడా ఫిజికల్గా, ఎమోషనల్గా నెగ్లెక్ట్ చేయడం గమనిస్తూ ఉంటాం మనము. సో అలాగ ఎవరైతే నెగ్లెక్ట్ గురి చేపడుతున్నారో వాళ్ళందరికీ ఈ యొక్క సమూహంగా విజ్ఞప్తి ఏంటంటే, మీకు చట్టాల ప్రకారం కొన్ని హక్కులు ఉన్నాయి. ఇక్కడ ఏలూరులో జిల్లా న్యాయ సేవాధికార సంస్థని పనిచేస్తూ ఉంది. ఖచ్చితంగా మీ యొక్క హక్కులు మీరు సాధించుకోవడానికి ఇదొక మీకు ఫ్లోర్ లాగా ఉపయోగపడుతుంది. మీరు ఒకవేళ రాకపోతే ఇంట్లో నుంచి 15-100 నంబర్ కొట్టినా, డైల్ చేసినా మీ సమాచారం క్లుప్తంగా రాసుకుంటారు. వెంటనే మాకు ఆదేశాలు వస్తాయి అక్కడి నుంచి. ఈ నంబర్ మీకు ఇచ్చింది టోల్ ఫ్రీ నంబరు, నల్సా దగ్గర ఢిల్లీలో ఉంటుంది. అది మీరు ఏ భాషలో చెప్పినా సరే నోట్ చేసుకుని మాకు ఆదేశాలు ఇస్తారు. అదేవిధంగా ఇక్కడ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఏలూరులో కూడా కొన్ని నంబర్స్ ఉన్నాయి. ఆ ఫోన్ నెంబర్ చేసినా సరే మా దగ్గర ఈ స్కీమ్లో 2016 స్కీమ్లో PLVs ఉంటారు, పారా లీగల్ వాలంటీర్స్. వాళ్ళని మీ దగ్గరికి పంపి మీకు ఏదైతే అవసరం ఉందో, లీగల్గా మీకు ఏదైతే ఎంటైటిల్మెంట్స్ ఉన్నాయో, ఏదైతే మీకు లీగల్గా న్యాయపరంగా హక్కులైతే ఉన్నాయో
వాటిని మేము కాపాడటానికి ప్రయత్నిస్తాము. అదేవిధంగా ముగ్గురు ప్యానల్ అడ్వకేట్స్ని ఈ స్కీమ్ ప్రకారము మీ కొరకు ఏర్పాటు చేశారు గౌరవ నల్సా వారు. ఆ ముగ్గురు అడ్వకేట్స్ని కూడా మీ కొరకు మేము ఉపయోగిస్తాము. మీకు కావాల్సిన హక్కులు ఎక్కడెక్కడ ఉంటాయంటే, ముందు సిఆర్పిసిలో, గతమైతే సిఆర్పిసిలో సెక్షన్ 125 నుంచి 128 వరకు మీకు మెయింటెనెన్స్ అంటే మనోవృత్తి, ఒకవేళ మీరు కొడుకు సరిగా కుమారుడు కానీ కుమార్తె కానీ భర్త కానీ స్త్రీలైతే చూడకపోతే నిరాదరణకు గురైతే ఆ యొక్క 125 ద్వారా ఉచితంగా మీకు న్యాయ సహాయం అందించబడుతుంది. అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007 ప్రకారం కూడా ట్రిబ్యునల్స్ ఉన్నాయి ప్రతి చోట కూడా. ఒకవేళ లేకపోతే కనుక మమ్మల్ని గౌరవ నల్సా వారు ఎక్కడైతే అవసరమో, ఒకటి కంటే ఎక్కువ అవసరం ఉన్నా కూడా అదొక నోట్ చేసుకుని వాళ్ళకి తెలియపరచమన్నారు. ఆ విధంగా మేము కొనసాగిస్తాం. ఒకవేళ మీరు ట్రిబ్యునల్లో కనుక వేయాలనుకుంటే కనుక మెయింటెనెన్స్ సంబంధించి ఉచితంగా మీకు న్యాయ సహాయం ఇస్తాము, న్యాయవాదిని ఇస్తాము. కనుక గుర్తుంచుకోండి, విజ్ఞప్తి ఏంటంటే సీనియర్ సిటిజన్స్ అందరికి కూడా 60 ఏళ్ల పైబడిన వాళ్ళందరికీ కూడా ఈ స్కీమ్ కింద మీకు హక్కులు ఉన్నాయి. ఆ హక్కులను కాపాడటానికి ఇక్కడ ఫ్లోర్ ఉంది మీకు. ఆ ఫ్లోర్ని మీరు ఉపయోగించుకోండి అందరూ కూడా. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో 15వ తారీఖే కాకుండా 13వ తారీఖు కూడా ఓల్డ్ ఏజ్ హోము, పెన్షనర్స్ హోము ఏలూరులో ఉన్నది. అక్కడ ఒక కార్యక్రమం జరిపిస్తాము. ఆ కార్యక్రమంలో మీ అందరూ కూడా ఆహ్వానితులే, అందరూ రండి. ఇంకొక విజ్ఞప్తి ఏంటంటే, ఓన్లీ ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా మాట్లాడేది 60 ఏళ్ళ పైబడిన వాళ్ళకి కాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే మీరు గమనిస్తారో ఈ నెగ్లెక్ట్ని కానీ, పెద్దవాళ్ళని ఫిజికల్గా కానీ ఎమోషనల్గా కానీ ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో, నైబర్స్ అన్నా సరే మీరు ఇన్ఫామ్ చేయొచ్చు. మా దగ్గర నుంచి పారాలీగల్ వాలంటీర్స్ని పంపుతాము. వాళ్ళకి కావాల్సినంత సహాయం మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము. థ్యాంక్ యూ. 4 నేషనల్ లోగోల్స్ జరగబోతూ ఉండగా దాంట్లో ఇది రెండవదిగా నేషనల్ లోకాలతో జూలై 5వ తారీఖున జరగబోతూ ఉంది. గతసారి జరిగిన లోకాలతో 5236 కేసులు సెటిల్ అయినవి. మరి ఈసారి జూలై 5వ తారీఖు జరగబో లోకాలతో 2488 కేసులు ఇప్పటి వరకు ఐడెంటిఫై చేశాము. అంటే వాటిని గుర్తించాము. ఏ అయితే రాజీ పడటానికి ఆమోదంగా ఉన్నాయో అవన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అలాగే పిఎల్సీస్ వచ్చేసేసి 375 కేసులే గుర్తించాము. ఇప్పటి వరకు యాక్సిడెంట్ కేసులు, రోడ్ యాక్సిడెంట్ ఏవైతే ఉన్నాయో ఆ కేసులు ఇప్పటివరకు ఒక 45 కేసులు సెటిల్ అవ్వడం జరిగింది. ఈ యొక్క యాక్సిడెంట్ సంబంధించిన కేసులలో పిటిషనర్లకి ఇక్కడి నుంచి విజ్ఞప్తి ఏంటంటే, మీరు డైరెక్ట్గా ఇక్కడ రావచ్చు. ప్రతిరోజు కూడా మొన్నటి నుంచి 1వ తారీఖు నుంచి ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రతిరోజు కూడా 2 ఇన్సూరెన్స్ కంపెనీలు వచ్చి యాక్సిడెంట్ కేసుల్లో పిటిషనర్స్తో మాట్లాడుకుని రాజీ చేసుకుని వాళ్ళకి తొందరగా ఆ యాక్సిడెంట్ సంబంధించిన కేసు కాంపన్సేషన్ చెల్లించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మీరు ఒకళ్ళు రాలేని పక్షంలో మీ న్యాయవాదినైనా సరే మీ తరపున కూర్చోపెట్టి ఈ యొక్క యాక్సిడెంట్ కేసులు సెటిల్ చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. ఇంకొక విజ్ఞప్తి ఏంటంటే, మెయింటెనెన్స్ కేసులు, మనోవర్తి కేసులు పెండింగ్లో ఉన్నవి, పిఎల్సీ స్టేజ్లో ఉన్నాయి. అదేవిధంగా డొమెస్టిక్ వైలెన్స్ కేసులు, 498A కేసులు, భార్య మీద భర్త హెరాస్ చేసేది. ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం అయితే, బిఎన్ఎస్ ప్రకారం అయితే సెక్షన్ 85 కేసులు. అటువంటి వాటిని కూడా మ్యాట్రిమోనియల్ మ్యాటర్స్ అయిన ఉంటాయి కనుక, అదేవిధంగా ఫ్యామిలీ కోర్టులో ఉన్న మ్యాటర్స్ కూడా మీరు మధ్యవర్తిత్వం ద్వారా చేసుకుంటే చాలా బాగుంటుందని మా ఉద్దేశము. ఒకవేళ కోర్టులో అయితే కనుక మీలో ఎవరన్నా ఒకళ్ళే గెలుస్తారు, అవకాశం ఉంది. ఇలాగా మా దగ్గర మీడియేటర్స్ ఉన్నారు, మధ్యవర్తిత్వం జరిపేవాళ్ళు. ఇప్పటి వరకు 49 మంది ట్రైన్డ్ మీడియేటర్స్ ఉన్నారు. అంటే వాళ్ళు 40 గంటల ట్రైనింగ్ తర్ఫీదు తీసుకున్నారు. వాళ్ళల్లో 49 మందిలో 14 మంది సీనియర్స్ ఉన్నారు. కనుక విన్ విన్ సిచ్యువేషన్ అంటారు. అంటే ఈ మధ్యవర్తిత్వం ద్వారా కనుక మీ కేసును మీరు పరిష్కారం చేసుకోగలిగితే ఇద్దరూ గెలుస్తారు. అదే అట్లా కాకుండా మీరు పంతాలకు పోయి కోర్టులకు వెళ్తే ఒకళ్ళే గెలుస్తారు. సో దీన్ని గుర్తుంచుకోండి. ఇకపోతే సివిల్ కేసులు, ఎన్ఐ యాక్ట్ కేసులు కూడా మీడియేషన్ ద్వారా మీకు మధ్యవర్తిత్వం ద్వారా రాజీ పడటానికి అవకాశం ఉంది. అదేవిధంగా ప్రతిరోజు 10 గంటల నుంచి ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంది. ఇక్కడ న్యాయవాదులే కాకుండా పర్మనెంట్ లోకల్ చైర్మన్ గారు ఉన్నారు, పైన ప్లాపస్ మేడం గారు ఉన్నారు. ఆ మేడం గారి దగ్గర పొద్దున్న 10 గంటల నుంచి 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రతిరోజు ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ ద్వారా ఈ జిల్లాలో ఎక్కడున్నా సరే మీరు మీకు పలానా టైం ఇస్తారు. మీ స్లాట్లో మీ కేసు గురించి మీరు ఎక్కడున్నా సరే, మీరు ఎంత దూర ప్రాంతం ఉన్నా సరే
ఆన్లైన్ ద్వారా మాట్లాడి మీ కేసును రాజీ చేసుకోవడానికి అవకాశం వెసులుబాటు ఉంది. కనుక గుర్తుంచుకోండి, ఈ యొక్క వెసులుబాటుని అందరూ కూడా ఉపయోగించుకోండి. సో 5 జూలై జరిగే నేషనల్ లోక్ అదాలత్లో ఖచ్చితంగా మీ అందరూ కూడా పార్టిసిపేట్ చేసి మీ తగువుల్ని పరిష్కారం చేసుకునే దిశగా ప్రయత్నం చేస్తారని విన్నపం. థ్యాంక్ యూ.